helped me to do this surgery. He is completely stable now. He is in a recovery mode and he is completely out of danger. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన చుట్టూ ఉన్న మనుషుల్లో మంచివారు చెడ్డవారు కలిసే ఉంటారు. ఎవరు ఎలాంటి వారు అని మనం తెలుసుకున్నప్పుడే సరైన మార్గంలో మనం నడవగలం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు సైఫ్ అలీ ఖాన్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మన తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ఆదిపురుష్, దేవరా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీ ఖాన్ పై జనవరి 16న ఉదయం 2:30 ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడికి దిగాడు. వివరాల్లోకి వెళితే ముంబైలోని బాంద్రా వెస్ట్ లో సద్గురు శరణ్ అనే లగ్జరీ అపార్ట్మెంట్లో సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్, 2 పిల్లలతో 12వ అంతస్తులో 5 BHK ఫ్లాట్లో ఉంటున్నారు. ఇక ముంబైలోనే లగ్జరీ మరియు హై సెక్యూరిటీ ప్లేస్ అని పిలువబడే ఈ అపార్ట్మెంట్లో గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి పని మనిషిని బెదిరిస్తూ ఆమెపై దాడి చేస్తున్నప్పుడు ఆ సౌండ్ విన్న సైఫ్ అలీ ఖాన్ రూమ్లో నుండి బయటకు వచ్చి అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో సైఫ్ అలీ ఖాన్ పై 6 సార్లు కత్తితో దాడి చేసి పారిపోయాడు. దీంతో ఇంట్లో వారు ఇమ్మీడియట్ గా సైఫ్ అలీ ఖాన్ ని లీలావతి హాస్పిటల్లో చేర్పించగా ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? అతనికి ఆ ఇంటి పని మనిషికి ఉన్న సంబంధం ఏంటి? దాడి చేసిన సమయంలో కరీనా కపూర్ ఎక్కడికి వెళ్ళింది? సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీని పటోడీ నవాబ్స్ అని ఎందుకు పిలుస్తారు? సైఫ్ అలీ ఖాన్ 2 పెళ్లిళ్ళ వెనుకున్న రహస్యం ఏంటి? అతని నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనం సైఫ్ అలీ ఖాన్ గురించి తెలుసుకునే ముందు అతని పూర్వీకుల గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులైన సలామత్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్కి చెందిన వారై ఉండి అప్పట్లో బాబర్ సైన్యంలో సేనాధిపతిగా తన విధుల్ని నిర్వహిస్తుండేవాడు. అలా బాబర్ ఇండియా మీద దాడి చేసినప్పుడు సలామత్ ఖాన్ కూడా ఇండియాకి రావడం, ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. ఇక అలా బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తే అతనికి వీరి వంశస్థులు తోడుగా ఉంటూ వచ్చారు. అలా కాలక్రమేణా 300 సంవత్సరాల తర్వాత బ్రిటిష్లు ఇండియాకి రావడం, వారి దగ్గరున్న ఆయుధాలు, వారి సైన్యాన్ని చూసి వారిని ఎదురించలేమని తెలుసుకొని చాలా మంది వారికి లొంగిపోయారు. అలా లొంగిపోయిన వారిలో సైఫ్ అలీ ఖాన్ వంశస్థుడైన అలబ్ ఖాన్ కూడా ఒకరు. ఇతను బ్రిటిష్ వారికి నమ్మకంగా ఉంటూ వారి సైన్యానికి తన వంతు సపోర్ట్ చేస్తూ ఇండియాలో ఉన్న రాజుల్ని ఓడించేందుకు ప్రయత్నం చేసేవాడు. అలా అలబ్ ఖాన్ యొక్క పనితనానికి మరియు తెలివికి మెచ్చి బ్రిటిష్ జనరల్ అయిన లార్డ్ లేక్ హర్యానాలోని పటోడి అనే ప్లేస్ని అలబ్ ఖాన్కి గిఫ్ట్గా ఇచ్చాడు. ఇక ఈ రాజ్యం చాలా పెద్దది కావడంతో అలబ్ ఖాన్ తన కొడుకైన తలబ్ ఖాన్కి మొదటి పటోడి నవాబ్గా పట్టాభిషేకం చేశాడు. అలా అప్పటి నుండి పటోడి సామ్రాజ్యం మొదలైందని చెప్పొచ్చు. ఇక తలబ్ మరణం తర్వాత అతని కొడుకు అక్బర్ అలీ ఖాన్ 2వ నవాబ్గా ఉంటూ బుద్ధివంతుడు, స్టైలిష్ నవాబ్గా కూడా పేరు పొందాడు. అలా ఇతను ఆర్థికంగా కూడా బలంగా ఉండటం, ఇతర రాజ్యాల వారికి కూడా అప్పులిస్తుండేవాడు. ఇక ఇతనికి 5 కొడుకులు కాగా మొదటి కొడుకైన మహమ్మద్ తాకి అలీ ఖాన్కి 3వ నవాబుగా పట్టాభిషేకం చేశారు. అతని తర్వాత 4వ నవాబుగా ముఖ్తార్ అలీ ఖాన్, 5వ నవాబుగా ముంతాజ్ హుస్సేన్, 6వ నవాబుగా మహమ్మద్ ముజాఫిర్ అలీ ఖాన్, 7వ నవాబుగా ఇబ్రహీం అలీ ఖాన్, 8వ నవాబుగా ఇబ్రహీం అలీ ఖాన్ యొక్క పెద్ద కొడుకైన ఇఫ్తిఖర్ అలీ ఖాన్కి పట్టాభిషేకం చేశారు. ఇక అలా 8వ నవాబుగా ఉన్న ఇఫ్తిఖర్ అలీ ఖాన్ తన భార్య సాజిదా సుల్తానా మీదున్న అమితమైన ప్రేమతో ఇప్పుడున్న పటోడి ప్యాలెస్ ని 1935లో 10 ఎకరాల్లో 150 రూమ్లు ఉండేలా పెద్దగా కట్టించడంతో అప్పట్లో ఈ ప్యాలెస్ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఇతను ఇండియన్ క్రికెటర్గా ఉంటూ 1932లో ఇంగ్లాండ్ తరపున మ్యాచెస్ ని కూడా ఆడగా ఒక యాక్సిడెంట్ కారణంగా క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఇక ఇఫ్తిఖర్ అలీ ఖాన్కి 4 పిల్లలు కాగా అందులో 3 అమ్మాయిలైతే ఒక్కగానొక్క కొడుకు మన్సూర్ అలీ ఖాన్ అలియాస్ టైగర్ పటోడి అనే చెప్పొచ్చు. ఇక 9వ నవాబుగా బాధ్యతలు తీసుకున్న టైగర్ పటోడి తన చిన్నప్పుడే కార్ యాక్సిడెంట్ వల్ల ఒక కన్నుని పోగొట్టుకొని ఆర్టిఫిషియల్ కంటిని పెట్టుకున్నాడు. ఇక అలా చిన్నప్పటి నుండి ఇతనికి తండ్రిలాగే క్రికెటర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండడంతో అందుకు తన తండ్రి కూడా సపోర్ట్ చేశాడు. అలా ఒంటి కన్నుతో 1962 నుండి 1970 వరకు ఇండియన్ క్రికెట్ టీంలో కెప్టెన్గా ఉంటూ తనదైన స్టైల్లో క్రికెట్ ఆడుతూ మంచి గుర్తింపును పొందాడు. ఇక ఈ సమయంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మనవరాలు మరియు బాలీవుడ్లో అప్పట్లో టాప్ హీరోయిన్గా ఉన్న షర్మిలా ఠాగూర్తో టైగర్ పటోడికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దీంతో వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ కుదరడంతో 1968 డిసెంబర్ 27న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకోగా హిందువుని పెళ్లి చేసుకున్న మొట్టమొదటి నవాబ్ టైగర్ పటోడి అనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1970 ఆగస్టు 16న సైఫ్ అలీ ఖాన్ అనే అబ్బాయి, సోహా సబా అనే ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక సైఫ్ అలీ ఖాన్ గోల్డెన్ స్పూన్ తో పెరగడంతో చిన్నప్పటి నుండే ఇతన్ని చాలా గారాబంగా పెంచారు. అలా ఈ గారాబం వల్లే చాలా మొండిగా తయారైన సైఫ్ అలీ ఖాన్ ఎవరి మాట వినేవాడు కాదు. ఇదిలా ఉంటే టైగర్ పటోడీకి సైఫ్ అలీ ఖాన్ ని తనలాగే క్రికెటర్ని చేయాలనుకున్న తల్లికి మాత్రం తనని సినిమాల్లో హీరోని చేయాలని, అప్పుడే పటోడీ ఖాన్దాన్ గురించి జనాలకి తెలుస్తుందని అనుకునేది. ఇక సైఫ్ అలీ ఖాన్ తన స్కూలింగ్ ని ఇంగ్లాండ్ లోని లాకర్స్ పార్క్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సైఫ్ అలీ ఖాన్ వెస్టర్న్ కల్చర్ కి బాగా అలవాటు పడి పార్టీస్, డేటింగ్, గర్ల్ ఫ్రెండ్స్ అని బిజీగా ఉండేవాడు. ఇక అలా తన డిగ్రీని వించెస్టర్ కాలేజీలో పూర్తి చేసి ఇంగ్లాండ్ లోనే కొన్ని రోజులు మోడలింగ్ కూడా చేశాడు. అలా మోడలింగ్ ద్వారా కొన్ని యాడ్స్ లో నటించగా ఆ ఫొటోస్ పేపర్లో రావడంతో ఇతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ పబ్లిసిటీని చూసిన సైఫ్ అలీ ఖాన్ కి తను కూడా తల్లిలాగే సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. అలా ఈ విషయం తల్లిదండ్రులకి చెప్పగా వారు కూడా ఇతనికి సపోర్ట్ చేస్తూ ముంబైలోని యాక్టింగ్ క్లాస్ లో చేర్పించారు. ఇక పటోడీ ఫ్యామిలీ నుండి ఒక అబ్బాయి సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాడని తెలిసి ఇండస్ట్రీలోని చాలా మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అతన్ని లాంచ్ చేసేందుకు ఎగబడేవారు. అలా అప్పట్లో డైరెక్టర్ రాహుల్ రావెల్ చెప్పిన బేకుది స్టోరీ సైఫ్ అలీ ఖాన్ తో పాటు అతని ఫ్యామిలీకి కూడా బాగా నచ్చడంతో ఆ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీలో 53 మూవీస్ లో హీరోయిన్ గా చేసి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న అమృతా సింగ్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అలా ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి సైఫ్ అలీ ఖాన్ తనకన్నా 12 ఏళ్లు పెద్దదైన అమృతా సింగ్ అందానికి ఫిదా అయి ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇక ఆమెను ఇంప్రెస్ చేయాలని షూటింగ్ మధ్యలోనే ఎవరికీ చెప్పకుండా ఆమెను బయటికి తీసుకెళ్లడంతో ఆ షూటింగ్ సరిగ్గా జరిగేది కాదు. దీంతో ఆక్రోశానికి గురైన డైరెక్టర్ రాహుల్ రావెల్ అటు అమృతకి, ఇటు సైఫ్ అలీ ఖాన్ కి వార్నింగ్ ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో వీరిద్దరిని ఆ మూవీ నుండి తీసేసి కాజోల్ని, కమల్ సద్నాని హీరోయిన్లుగా పెట్టుకొని ఆ మూవీని కంప్లీట్ చేశాడు. కానీ అదంతా పట్టించుకొని 22 ఏళ్ల సైఫ్ అలీ ఖాన్ అమృతాని కలిసిన 6 నెలల్లోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఇదే విషయం తన ఇంట్లో చెప్పగా అందుకు వారు ఒప్పుకోలేదు. అలా తనది చిన్నేజ్ అని ముందు కెరియర్ వైపు దృష్టి పెట్టమని, ఆ తర్వాత చూద్దామని చెప్పిన సైఫ్ అలీ ఖాన్ మాత్రం వారి మాటల్ని వినకుండా పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుబట్టుకొని కూర్చోవడంతో తన ఫ్యామిలీకి వేరే దారి లేక 1991 అక్టోబర్లో వీరిద్దరికి పెళ్లి చేయడం జరిగింది. ఇక అలా ఎప్పుడైతే వీరికి పెళ్ళయిందో సక్సెస్ఫుల్గా సాగుతున్న తన కెరియర్కి అమృతా సింగ్ ఫుల్ స్టాప్ పెట్టేసి సైఫ్ అలీ ఖాన్ కెరియర్ వైపు దృష్టి పెట్టి తన కోసం మంచి స్టోరీస్ని వినడం మొదలెట్టింది. అలా మొదటిగా యష్ రాజ్ డైరెక్షన్లో మల్టీ స్టారర్ మూవీ అయిన పరంపరలో హీరోగా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 1993 మే 14న రిలీజ్ అయి హిట్ అవ్వడంతో సైఫ్ అలీ ఖాన్కి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఆషిక్ కావారా, పెహచానేనా అనే మూవీస్ ని చేయగా సైఫ్ అలీ ఖాన్ బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకున్నాడు. కానీ ఇతను ఎక్కువగా మల్టీ స్టారర్ మూవీస్ లోనే నటిస్తుండేవాడు. ఎందుకంటే అప్పుడే తనపై ఎక్కువ బర్డన్ పడకుండా ఉంటుందని జాగ్రత్తలు తీసుకుంటుండేవాడు. అలా ఇంతిహాన్, ఏ దిల్లగి, మే కిలాడి, తువా నారి అని ఎక్కువగా అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్తోనే యాక్ట్ చేస్తూ మంచి గుర్తింపును పొందాడు. ఇక ఈ క్రమంలోనే అమృత, సైఫ్ అలీ ఖాన్ అన్యోన్య సంసారానికి గుర్తుగా సారా అలీ ఖాన్ అనే అమ్మాయి, ఇబ్రహీం అలీ ఖాన్ అనే అబ్బాయి జన్మించారు. ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ కి ప్రీతి జింతాతో పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ తరచూ వెకేషన్స్, పార్టీస్ అని తిరగడంతో ఈ విషయం మీడియాలో హల్చల్ అవ్వడం మొదలైంది. దీంతో అమృతా సింగ్ కి సైఫ్ అలీ ఖాన్ కి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలైన సైఫ్ అలీ ఖాన్ అదంతా పట్టించుకునేవాడు కాదు. ఇక ఆ మధ్యలో విద్యాబాలన్తో కూడా సైఫ్ అలీ ఖాన్ పేరు గట్టిగా వినిపించగా భర్త ప్రవర్తనతో విసుగు చెందిన అమృతా సింగ్ 2004లో సైఫ్ అలీ ఖాన్ కి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. దీంతో ఆమెకి భరణం కింద 200 కోట్ల విలువ గల లగ్జరీ ఇల్లుని, నెలకి 10 లక్షల రూపాయల మెయింటెనెన్స్ ని ఒప్పుకొని పిల్లల బాధ్యతని కూడా అమృతకి అప్పగించి విడాకులు తీసుకొని విడిపోయారు. ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ ఇటలీకి చెందిన మోడల్ రోజీతో డేట్ చేస్తూ వీరిద్దరూ క్లోజ్గా ఉండేవారు. అలా 2 ఇయర్స్ సీరియస్ రిలేషన్లో ఉండగా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్తో తషాన్ అనే మూవీ చేశాడో అప్పటి నుండి రోజీని అవాయిడ్ చేస్తూ ఎక్కువ టైం కరీనా కపూర్తో స్పెండ్ చేయడంతో రోజీ సైఫీతో బ్రేకప్ చేసుకొని ఇటలీకి వెళ్ళిపోయింది. అలా అప్పటి నుండి సైఫ్ అలీ ఖాన్ కరీనాతో కలిసి కుర్బాన్, ఏజెంట్ వినోద్ అనే మూవీస్ని చేస్తూ వీరిద్దరూ మరింత క్లోజ్ అయ్యారు. ఇదిలా ఉంటే అప్పటికే కరీనా షాహిద్తో బ్రేకప్ చేసుకొని విడిపోవడంతో అతని మీదున్న కోపంతో సైఫ్ అలీ ఖాన్తో క్లోజ్ అయిన రోజులు గడిచే కొద్దీ కరీనాకి సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ నచ్చి అతనితో ప్రేమలో పడింది. అందుకు తోడు తన అక్క కరిష్మా మరియు తల్లి బబితా సైఫ్ అలీ ఖాన్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడంతో 2012 అక్టోబర్ 16న సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అలా అప్పటి నుండి పవర్ఫుల్ కపుల్గా పేరు తెచ్చుకున్న ఈ జంటకి
2016లో తైమూర్ అలీ ఖాన్ అనే అబ్బాయి, 2021లో జహంగీర్ అలీ ఖాన్ అనే మరో అబ్బాయి జన్మించారు. ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ 2011లో మరణించగా పటోడీ సంస్థానానికి 10వ నవాబుగా సైఫ్ అలీ ఖాన్ బాధ్యతల్ని స్వీకరించాడు. అలా సైఫ్ అలీ ఖాన్ పట్టాభిషేకానికి హర్యానా మంత్రుల నుండి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా రావడం గమనార్హం. ఇదిలా ఉంటే వీరికి వంశపార్యపరంగా వస్తున్న 150 గదుల పటోడీ ప్యాలెస్ ని 10 ఎకరాల్లో నిర్మించగా ఇప్పుడు దీని వాల్యూ 2000 కోట్లనే చెప్పొచ్చు. ఇక సైఫ్ అలీ ఖాన్ కి తండ్రి నుండి వచ్చిన ఆస్తి 50,000 కోట్లు కాగా తను సొంతంగా బిజినెస్ మరియు మూవీ ప్రొడక్షన్స్ ద్వారా 50 కోట్లను సంపాదించాడు. అంతేకాకుండా పటోడీ ప్యాలెస్ని షూటింగ్ కోసం రెంట్కిస్తూ రోజుకి 25 లక్షల రూపాయలని సంపాదిస్తున్నారు. ఇక అలా ఇండియాలోనే సైఫ్ అలీ ఖాన్ రిచెస్ట్ యాక్టర్ అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇతనికి ఎప్పుడైతే కరీనాతో పెళ్ళైందో అప్పటి నుండి సైఫ్ అలీ ఖాన్ తన బిహేవియర్ని మార్చుకొని కామ్ అండ్ సాఫ్ట్ స్పోకెన్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఇతనికి మరింత క్రేజ్ పెరిగి తనతో వర్క్ చేయడానికి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అజయ్ దేవగన్తో తానాజీ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడంతో డైరెక్టర్ అయిన ఓం సైఫ్ అలీ ఖాన్కి ఆదిపురుష్ మూవీలో రావణాసురుడిగా ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ 2023 జూన్ 16న రిలీజ్ అయ్యేంతలా ఆడకపోయినా సైఫ్ అలీ ఖాన్ నటన తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చడంతో ఎన్టీఆర్ చేసిన దేవరా మూవీలో కూడా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్కి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా సైఫ్ అలీ ఖాన్ ఒక మూవీకి గాను 10 నుండి 15 కోట్లని తీసుకోగా ఒక యాడ్లో చేసేందుకు 2 కోట్లని ఛార్జ్ చేస్తాడు. ఇదిలా ఉంటే కరీనా కపూర్ జనవరి 15న తన పిల్లల్ని ఇంట్లో సైఫ్ అలీ ఖాన్ దగ్గర వదిలి తన అక్క కరిష్మా కపూర్, కజిన్ అయిన సోనం రియా కపూర్తో కలిసి పార్టీకి వెళ్ళింది. ఇక అలా కరీనా ఆ పార్టీలో తన కజిన్స్ అందరితో కలిసి ఫొటోస్ దిగి వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ గర్ల్స్ నైట్ అనే క్యాప్షన్ని కూడా పెట్టింది. ఇక ఈ క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో 4 పని వాళ్ళు ఉండగా అందులో 2 పిల్లల్ని చూసుకుంటూ వారి వారి గదుల్లో ఉండేవారు. ఇక అలా సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకైన జహంగీర్ రూమ్లో ఒక కేర్ టేకర్ అమ్మాయి ఉండేది. ఇదిలా ఉంటే ఒక వ్యక్తి జనవరి 16న తెల్లవారుజామున 2:30 గంటలకి జహంగీర్ ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆ కేర్ టేకర్తో గొడవ చేస్తూ అరుస్తూ ఆమెపై దాడి చేయడంతో అరుపులు విన్న సైఫ్ అలీ ఖాన్ పరిగెత్తుకు వెళ్లి చూడగా ఆ అమ్మాయి గాయాలతో ఏడుస్తుండడం, అడ్డుకునేందుకు వెళ్లిన సైఫ్ అలీ ఖాన్ పై కూడా అతను కత్తితో 6 సార్లు దాడి చేయగా అందులో 2 చోట్ల తీవ్రంగా గాయమైంది. దీంతో ఆ సౌండ్స్ విన్న మిగిలిన పనివారు కూడా పరిగెత్తుకొని రాగా ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు. ఇక అలా సైఫ్ అలీ ఖాన్ మరియు ఆ అమ్మాయిని లీలావతి హాస్పిటల్లో చేర్పించగా సైఫ్ అలీ ఖాన్ ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. అలా ఆ వ్యక్తి కరీనా కపూర్ ఇన్స్టా పోస్ట్ని చూసి ఇంట్లోని వారందరూ బయటికి వెళ్లారని వచ్చాడా లేక ఆ అమ్మాయితో తనకి ప్రేమ వ్యవహారం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే అంతటి హై సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో ఏదో ఒక అనామకుడు ఈజీగా లోపలికి వెళ్ళి అలా విచక్షణ రహితంగా చేసేందుకు ఆస్కారం లేదు. కాబట్టి ఇంటి లోపల ఉండేవారే అతనికి సహాయం చేసి ఉండాలి, లేకుంటే ఆ ఇంట్లో పనిచేసిన వాడైనా అయి ఉండాలి. ఏదేమైనా సైఫ్ అలీ ఖాన్ మునపటిలా త్వరగా కోలుకొని తన సినిమాల ద్వారా మనందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. ఇప్పటి వరకు సైఫ్ అలీ ఖాన్ 67 సినిమాల్లో యాక్ట్ చేయగా ఇతని నటనకు గాను ఒక నేషనల్ అవార్డ్, 7 ఫిలింఫేర్ అవార్డ్స్తో పాటు కేంద్ర ప్రభుత్వం ఇతనికి 2010లో పద్మశ్రీని ఇచ్చి సత్కరించింది. ఈ ఇన్సిడెంట్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం ఈ 2 వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి. ఇది ఫోక్స్ సైఫ్ అలీ ఖాన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.